ఈ రోజుల్లో డాక్టర్ కావడం చాలా కష్టం. ఎందుకంటే విపరీతంగా చదవాలి, సంవత్సరాలు కోర్సులు చేయాలి. అదే పేషెంట్ అనుకో, చిటికలో అయిపోవచ్చు. అంతే. పేషెంట్ బయట గడ్డి తరచుగా తింటూనే ఉంటారు కదా, అందులో ముఖ్యంగా నూడిల్స్, ఇంకా పానీపూరీలు, పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు, ఇట్లా లిస్టు చెప్పుకుంటూ పోతే వీడికెళ్ళి విజయవాడ అంత ఉంటుంది ఆ లిస్టు. సో ఇవన్నీ తిన్నాక పేషెంట్ ఎందుకు గారండి? ఇప్పుడు ఒక ఏరియాలో ఒక హాస్పిటల్ బేసిక్గా నడుస్తుందంటే దానికి కారణం ఎవరు? రోగులు. ఏది ఇప్పుడు అన్నిట్లో ఫస్ట్ ఉన్నప్పుడు రోగంలో పేషెంట్లు కావడం ఎన్నుకునడం ఎందుకు? అందరూ కూడా ఫస్టే ఉండాలి. కాకపోతే వేరే వేరే రోగాలు, ఒకడికి చిన్న రోగం ఉంటే ఇంకోటి పెద్ద పేషెంట్ చిన్న పేషెంట్ పెద్ద పేషెంట్ ఉండదు. కానీ సో ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదివి అని డబ్బులు పెట్టి వాళ్ళకు కూడా లాభం జరగాలి కదా మన డాక్టర్లకు. 3 పువ్వులు 6 కాయల్లాగా 3 పేషెంట్లు 6 ఆపరేషన్లు అన్నట్టు వాళ్ళు కూడా బతకాలి. లేకపోతే వాళ్ళకి ఎట్లా పొట్ట గడిచేది కదా. ఇప్పుడు ఈ పొట్టలన్నీ ఖరాబ్ చేసుకుంటేనే వాళ్ళ పొట్ట గడుస్తుంది. ఇవన్నీ తిని పొట్ట ఖరాబ్ చేసుకొని వాళ్ళ దగ్గర పోయినా అనుకో వాళ్ళ పొట్ట గడుస్తుంది. సో అందుకే నాకు అర్థమైంది ఏంటంటే డాక్టర్ కావడం చాలా కష్టం కాబట్టి అందుకే తక్కువ మంది డాక్టర్లు అవుతుంటారు. రోగం తెచ్చుకొని పేషెంట్ కావడం చాలా ఈజీ కాబట్టి అందుకే కోట్లలో రోగులు ఉంటారు. సో ఎనీవే నేను చెప్పేది ఏంటంటే రోగం తెచ్చుకోవాలా, రోగానికి దూరంగా ఉండాలనేది अपना हाथ में का काम है वो. ठीक है, थोड़ा देख के खाइए, देख के पिए और ఆరోగ్యంకు సరిగ్గా देखिए. లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ होता है, తర్వాత హాస్పిటల్ में पड़ता है, బ్యాంక్ బ్యాలెన్స్ होता है, ఏంది డబ్బులు మొత్తం బొక్క है. ఓకే, దానివల్ల ఏంది డాక్టర్కు ప్రయోజనం హే, వీడికి పేషెంట్ హే. చూసి కొంచెం పైసలు ఉన్నాయని కదా అని పొట్టలు వలిగేసుకుంటే తర్వాత బాధపడదు.